డయాబెటీస్ డోంట్ వరీ కార్యక్రమానికి స్వాగతం. దిస్ ఇస్ డాక్టర్ హిప్నో కమలాకర్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, స్టేజ్ ప్రెసిడెంట్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ట్రైనర్. డయాబెటీస్ అనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారటంలో మన భారతదేశం గుర్తించాల్సిన అవసరం ఏంటంటే ఈ డయాబెటీస్కి ప్రపంచ రాజధాని భారతదేశంగా గుర్తించబడటం. అటువంటి భారతదేశంలో ఉన్న మన భారతదేశంలో ఎంతో మంది వైద్యులు దీని మీద ఈ డయాబెటీస్ అవగాహన కోసం కృషి చేస్తున్నప్పటికీ కూడా ఇది ఇంకా పెరుగుతూనే ఉంది. అందుకే దీన్ని నివారించే క్రమంలో ప్రజలు కూడా బాధ్యత వహించాలి, ప్రభుత్వాలు కూడా బాధ్యత వహించాలి. దానికి అవసరాల్ని తెలియజేస్తూనే ప్రజలు ఇటువంటి విషయాలు ఎలా ఆలోచించాలో, ఎలా వ్యవహరించాలో, ఎలా జాగ్రత్త పడాలో మనకు తెలియజేసేందుకు డాక్టర్ విజిఆర్ గారు మనతో ఉన్నారు. నమస్కారం విజిఆర్ గారు. నమస్తే అండి. మనం గత ఎపిసోడ్లో దీని గురించి అనేక విషయాలు మనం తెలుసుకున్నాం. అయితే అసలు ఈ డయాబెటీస్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవటానికి అసలు ఉన్న పాసిబిలిటీస్ ఏమిటంటారు? ముఖ్యంగా డయాబెటీస్ నివారణ అనేది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి పనండి. ఒక వ్యక్తిగతంగా కనుక తీసుకొని దాన్ని నివారించాలి అనుకుంటే, ఎందుకంటే డయాబెటీస్ నివారించడానికి మందులు ఏమీ అవసరం లేదు. కేవలం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, జీవనోధానంలో మార్పులు. అంటే ఈ డయాబెటీస్ వచ్చే అవకాశం, రిస్క్ ఎక్కువ ఉన్నవాళ్ళు మరి దీన్ని ఎర్లీగా ఐడెంటిఫై చేయగలగాలి. దీన్ని ముందుగా మరి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా ఈ బ్లడ్ టెస్టులు చేసుకుని తెలుసుకున్నట్లయితే వాళ్ళు డయాబెటీస్ని రాకుండా చేయడానికి అవసరమైనటువంటి మరి నివారణ చర్యల్లో ప్రధానంగా రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేయడం, కనీసం రోజు ఒక 45 minutes 1 hour శారీరక వ్యాయామం, వాకింగ్ చేయడం కానీ, ఇంకేదైనా జాగింగ్ లాంటి ఎక్సర్సైజెస్ కానీ, స్విమ్మింగ్ లాంటివి వాళ్ళకి దేనిలో ఇష్టం ఉందో గేమ్స్లో కానీ అలాంటి కార్యక్రమం ద్వారా, ఫిజికల్ యాక్టివిటీ ద్వారా డయాబెటీస్ రాకుండా మనం నివారించుకోవచ్చు. అట్లాగే ఆహార నియమాల విషయంలో మనం హై క్యాలరీ డైట్, ఎక్కువ మరి జంక్ ఫుడ్స్, మరి ఫాస్ట్ ఫుడ్స్, ఎక్కువగా వేపుళ్ళు కానీ, ఆయిల్ ఫుడ్స్ కానీ, మరి అధిక క్యాలరీస్తో కూడుకున్న డైట్ కాకుండా మనం ఆహారంలో ఎక్కువగా ఫైబర్ రిచ్ ఫుడ్, అంటే ఫ్రూట్స్ కానీ, ఆకుకూరలు కానీ, మరి తక్కువ పాలిష్ పట్టిన ఆహార పదార్థాలు కానీ, ఇలాంటి వాటిని తీసుకోవటం. అలాగే మితంగా మన బాడీ అవసరాలకు తగ్గట్టుగా తీసుకోవటం. అట్లాగే మరి మన డయాబెటీస్ రావడానికి ఇంకొక ప్రధాన కారణంలో స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్. మరి ఈ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి మరి మీలాంటి సైకాలజిస్టులు ఎంతోమంది పబ్లిక్లో దీనికి సంబంధించినటువంటి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వచ్చారు. సో అలాగే వాళ్ళు కూడా దాన్ని ఫాలో అయ్యి ఈ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి మరి వాళ్ళకి నచ్చినటువంటి మెడిటేషన్ కానీ, యోగా కానీ, ఇంకా ఏదైనా రిలాక్సేషన్ పద్ధతులు పాటిస్తూ కనుక వాళ్ళు బిహేవియర్ మాడిఫికేషన్ కనుక చేసుకోగలిగితే డెఫినెట్గా డయాబెటీస్ మనం నివారించగలుగుతాం. వీటన్నిటికీ మరి ఖర్చు అనేది లేదు. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయడానికి కానీ, ఆహార నియమాలు పాటించడానికి కానీ, ఎందుకంటే డయాబెటీస్కి ఏదో ప్రత్యేకమైన డైట్ లేదు, రాకుండా చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన స్పెషల్ డైట్ అంటే ఏం లేదు. మన ఓల్డెన్ డేస్లో మన పూర్వీకులు ఏదైతే పాలిష్ తక్కువ పట్టినటువంటి ఆహార పదార్థాలు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటాం, దంపుడు బియ్యం అని, ముడి బియ్యం అని తీసుకునేవాళ్ళు. బట్ ఈరోజు బాగా పాలిష్ పట్టినటువంటి ఆహార పదార్థాలను తినడం మరి చాలా ఎక్కువ జరుగుతుంది. చిన్నపిల్లలు అప్పటి నుంచే వాళ్ళు ఎక్కువగా పాలిష్ చేసినటువంటి ఆయిలీ రిఫైన్డ్ ఫుడ్స్ తింటున్నారు. సో మరి అలాంటి వాటిని మార్పు చేసుకోగలిగినట్లయితే మనం డయాబెటీస్ని రాకుండా నివారించవచ్చు, లేదంటే ఎక్కువ సంవత్సరాలు రాకుండా దాన్ని పోస్ట్పోన్ చేసుకోవచ్చు. ఇప్పుడు డయాబెటీస్ వచ్చిన వాళ్ళు అసలు స్వీట్ ఉండే ఏ ఫుడ్స్ కూడా తినకూడదు అని అంటుంటారు. అది ఎంతవరకు కరెక్టు? అంటే అలాంటిది ఏం లేదండి. డయాబెటీస్ వచ్చింది కాబట్టి మీరు కంప్లీట్గా స్వీట్స్ మానేయాలి అనేది నిజం కాదు. అంటే ఎప్పుడైనా అకేషనల్గా ఒక స్వీట్ తిన్నా కానీ దాన్ని మనం ఆ రోజు తీసుకునే క్యాలరీస్లో అడ్జస్ట్ చేసుకోవటం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈరోజు ఫంక్షన్కి వెళ్ళాం, మనం న్యాచురల్గా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు జనరల్గా చాలా మంది టెంప్ట్ అవుతూ ఉంటారు, రకరకాల వెరైటీ ఫుడ్స్ ఉంటాయి, చూడగానే తినాలనిపిస్తుంది. పక్కన వాళ్ళు కూడా తినకపోతే అంటుంటారు. అలా అంటే ఆ రోజు మనం కొన్ని క్యాలరీస్ ఎక్కువ తీసుకుంటాం. అలా తీసుకున్న క్యాలరీస్ మనం బర్న్ చేయడానికి ఆ రోజు అవసరమైతే ఇంకో 15-20 minutes ఎక్స్ట్రాగా ఎక్సర్సైజ్ చేయడం, వాక్ చేయడం, లేదంటే మనం ఆ రోజు తీసుకునే ఇతర టైంలో తీసుకునే డైట్లో కొంత క్యాలరీస్ తగ్గించుకోవటం, ఇలా అడ్జస్ట్ చేసుకోగలిగితే ఇబ్బంది ఏమి ఉండదు. అది తెలియకపోవటం వల్ల ఆ రోజు నార్మల్గా తీసుకునే డైట్తో పాటు ఈ క్యాలరీస్ ఎక్కువ తీసుకొని
ఫిజికల్ యాక్టివిటీని పెద్దగా చేయకపోయినట్లయితే ఈ ఎక్సెసివ్గా తీసుకున్న క్యాలరీస్ మరి ఆ రోజు షుగర్ పెరుగుతుంది. ఓకే. సో అట్లా అది కనుక రిపీటెడ్గా తరచుగా జరుగుతూ ఉంటే మరి వాళ్ళ డయాబెటీస్ కంట్రోల్ తప్పిపోతుంది. కొంతమంది అలా ఫుడ్ ఎక్కువ తీసుకున్న రోజు లేదంటే ఒక స్వీట్ తిన్న రోజు ఇంకొక ట్యాబ్లెట్ ఎక్స్ట్రా వేసుకుందామనో లేదంటే ఇన్సులిన్ ఒక 4 యూనిట్లు ఎక్స్ట్రా చేసుకుందామని అనుకొని అలా ఫాలో అవుతూ ఉంటారు. అది ప్రమాదం. అంటే వాళ్ళ తినే కోరికను చంపుకోకుండా కావాల్సిన తినేస్తూ దాన్ని కవర్ చేసుకోవటానికి ఈ మందులు ఎక్స్ట్రా వేసుకోవటం ద్వారా దానికి చాయిస్ ని తీసుకోవటం. అది అలా చేయటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు బరువు పెరిగిపోతూ ఉంటారు, స్థూలకాయం వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు. సో దాంతో మందులు పనిచేయటం తగ్గిపోతుంది, మందులు డోస్ పెరుగుతూ వెళ్తాయి, అట్లాగే ఇన్సులిన్స్ వేసుకోవాల్సి వస్తుంది. అలా జరుగుతుంది. అలా కాకుండా దాన్ని మనం మన న్యాచురల్ పద్ధతుల్లో ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవటం కానీ క్యాలరీస్ కంట్రోల్ చేసుకోవడం, వేరే సమయంలో తినే డైట్లో. సార్ ఇప్పుడు వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్, ఓకే, నాన్ వెజిటేరియన్స్ నెంబర్ ఆఫ్ ఉంటాయి, అలాగే వెజిటేరియన్స్ నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఈ నాన్ వెజిటేరియన్స్ లో ఏమన్నా ఈ పదార్థాలు తినకూడదని ఏమైనా ఉందా? అంటే క్వాంటిటీ ఇంపార్టెంట్. తినకూడదనే దానికంటే వాళ్ళు చికెన్, మటన్ లేదంటే ఫిష్ ఇలా ఎన్నో ఐటమ్స్ ఉంటాయి. వాటిని లిమిటెడ్గా క్వాంటిటీ కంట్రోల్ లేకుండా తీసుకుంటే ఏదైనా ప్రమాదమే. అంటే క్వాంటిటీ ఏంటి? దానికి ప్రామాణికాలం జనరల్ గా మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నాన్ వెజ్ తీసుకుంటే ఒక 100 grams లోపు చికెన్ కానీ లేదంటే ఫిష్ కానీ తీసుకోవచ్చు. అన్ని రకాల ఐటమ్స్ ని అదే క్వాంటిటీలో తింటూ వెళ్తే క్యాలరీస్ ఎక్కువైపోతాయి. అలా కాకుండా ఏదో ఒక 1 or 2 ఐటమ్స్ ని ఒక 100 grams లోపు ఉండేటట్లు నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకోవటం. అట్లాగే మరి అంటే 100 గ్రాములు మటన్, 100 గ్రాములు చికెన్, 100 గ్రాములు రొయ్యలు ఇట్లా తినొచ్చంట. అన్ని తింటే టోటల్ క్యాలరీస్ పెరిగి షుగర్ పెరిగిపోతుంది, కొలెస్ట్రాల్ పెరుగుతుంది. సో అంటే ఓవరాల్ గా ఎన్ని రకాలు తిన్నప్పటికీ ఇంత క్వాంటిటీ మాత్రం తినాలని ఏమైనా ఉందా? అది స్పెసిఫిక్ గా చెప్పండి. ఎందుకంటే అదే మన చుట్టూరు చూస్తుంటాం, తోటి వాళ్ళు ఇంట్లో పిల్లలు తింటుంటారు, భార్య తింటూ ఉంటుంది, లేకపోతే భార్యకి షుగర్ ఉంటే అటు భర్త తినడం మాండ్రు, పిల్లలు తినడం మాండ్రు, ఒకరి కోసం మిగిలిన త్యాగాలు చేయని వీళ్ళు కళ్ళ ముందు పెట్టి తినేస్తుంటే వాళ్ళకి అటువంటిప్పుడు దాన్ని ఈ ఐటమ్స్ అన్నిటినీ కూడా ఒక 100 grams లోపు రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. ఇన్ని ఐటమ్స్ ఉన్నప్పుడు మరి వాళ్ళు 100 grams అనేది కష్టమే అనిపిస్తుంది. సో మిక్స్డ్ నాన్ వెజ్ కర్రీ, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ లాగా అన్ని కొంచెం కొంచెం పెట్టుకుని తినేసి అంటారు. అంతే అంతే. సో ఎందుకంటే డైట్ విషయంలోనే ఎక్కువ మందికి కంట్రోల్ తప్పుతూ ఉంటారు, డైట్ ని ఫాలో అవ్వలేకపోతూ అని చెప్తూ ఉంటారు. సో వాటిని కంట్రోల్ చేసుకోగలిగితే డెఫినెట్ గా ఈ డయాబెటీస్ ని కంట్రోల్ చేసుకోవడం కష్టం. అలాగే ఓకే, మరి నాన్ వెజిటేరియన్ లో కాయగూరల్లో వీటికి సంబంధించి కూడా ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఏమి లేవా? అన్ని రకాల వెజిటబుల్స్ తినొచ్చండి. పర్టికులర్ గా దుంపకూరలు, గ్రౌండ్ భూమి లోపల వచ్చే వాటిలో ముఖ్యంగా దుంపలనే తక్కువగా తినాలి. సో అదర్ వెజిటబుల్స్ అన్ని గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ ఇతర కూరగాయలు అన్ని కూడా తినొచ్చు. అంటే వాటిని ఎక్కువ వేపుళ్ళ రూపంలో కాకుండా వేపుళ్ళ రూపంలో చేసినప్పుడు ఆయిల్ ఎక్కువ వాడి క్యాలరీస్ పెరిగిపోతాయి. సో అందువల్ల ఏంటంటే వేపుళ్ళ రూపంలో కాకుండా ఉడకబెట్టి తీసుకోవడం అనేది. ఉడకబెట్టి ఈ మధ్య కాలంలో మొత్తం అంటే ఆయిల్ లెస్ ప్రిపరేషన్ చేస్తున్నారు కదండి. ఈ ఆయిల్ లెస్ ప్రిపరేషన్ బెస్ట్, ఇంకా వేరే పద్ధతులు ఏమైనా ఉన్నాయా? ఆయిల్ తక్కువ వాడే విధానం మంచిది. అట్లాగే జనరల్ గా ఫ్రై చేసినప్పుడు ఎంతో కొంత ఆయిల్ అనేది వాడటం జరుగుతుంది. సో అలా కాకుండా ఉడకబెట్టినప్పుడు చాలా లో క్వాంటిటీ ఆయిల్ వాడటం జరుగుతుంది. కాబట్టి అలాంటి పద్ధతిలో వాళ్ళు తయారు చేసుకోవటం మంచి పద్ధతి. ఎందుకంటే వేపుళ్ళ రూపంలో తీసుకున్నప్పుడు మనం, మీరు ఇందాక స్వీట్స్ అన్నారు, మనం లంచ్ చేసిన దానికి ఒక స్వీట్ తీసుకుంటే వచ్చే క్యాలరీస్ ఈక్వల్ అవుతాయి. సో అందువల్ల ఏంటంటే ఈ ఆయిల్స్ ఎక్కువగా గీ కానీ ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇట్లాంటివి వాడినప్పుడు క్యాలరీస్ చాలా ఎక్కువగా వస్తాయి. మరి అవి వేపుల రూపంలో కాకుండా ఉడకబెట్టి తీసుకోవటమే మంచి పద్ధతి. అలాగే మన ఫ్రూట్స్ అంటే ఫలాలు, వీటిలో ఈ పలానా ఫ్రూట్స్ తినొచ్చు, పలానా ఫ్రూట్స్ తినకూడదని ఏమైనా ఉందా? ముఖ్యంగా మధుమేహ వ్యాధి ఉన్నటువంటి వారు తప్పనిసరిగా ఫ్రూట్స్ తినాలి. తప్పనిసరిగా తినాలి. ఎప్పుడంటే అది డయాబెటీస్ మంచి కంట్రోల్లో ఉన్నప్పుడు. కొంతమందికి షుగర్ 300-400 ఉంటుంది. అలాంటప్పుడు ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఇంకా కొంత షుగర్ పెరుగుతుంది. అలా కాకుండా డయాబెటీస్ ని గుడ్ కంట్రోల్లో మెయింటైన్ చేసుకునే వాళ్ళంతా కూడా రెగ్యులర్ గా ఫ్రూట్స్ తినొచ్చు. 1 or 2 ఫ్రూట్స్, జనరల్ గా జామకాయ కానీ, అట్లాగే యాపిల్, బొప్పాయి, అట్లాగే మరి నేరేడు పళ్ళు. అంటే కంట్రోల్లో ఉంటేనే తినొచ్చు, కంట్రోల్ లేకపోతే తినకూడదు. కంట్రోల్లో లేనప్పుడు మరి షుగర్ హై లెవెల్స్ లో ఉన్నప్పుడు 300-400 ఉన్నప్పుడు మరి ఇంకా వీటి నుంచి కొంత షుగర్ లెవెల్స్. అంటే నాకు తెలిసి కొంతమంది డాక్టర్లు యాపిల్,
జామకాయ, గ్రేప్స్ కరెక్ట్ తినొచ్చని చెప్తున్న సందర్భాన్ని నేను చూశాను. ఈ యాపిల్, జామకాయ ఇవి తినొచ్చు. గ్రేప్స్ తో కూడా కొంత డయాబెటీస్ షుగర్ షూట్ అప్ అవుతుంది. కొన్నిటికి హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ అంటాం. వాటిలో షుగర్ ని చాలా స్పీడ్ గా పెంచే గుణం ఉంటుంది. సో బాగా స్వీట్ గా ఉన్న ఫ్రూట్స్, ఫైబర్ తక్కువ ఉన్న ఫ్రూట్స్ షుగర్ ని చాలా స్పీడ్ గా పెంచుతాయి. అట్లాగే ఈ ఫ్రూట్స్ ని కంప్లీట్ గా హోల్ ఫ్రూట్ రూపంలో తీసుకోవాలి తప్పితే జ్యూస్ చేసుకుని తాగితే అందులో ఉన్న ఫైబర్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. సో అందువల్ల ఫైబర్ తో కూడుకున్న విధానంలోనే ఆ ఫ్రూట్ జ్యూసుల రూపంలో కాకుండా తప్పనిసరి కొరికి తిన్నో నమిలి తినేవో పద్ధతి. ఎందుకంటే అందులో ఉన్న ఫైబర్ షుగర్ ని త్వరగా పెరగకుండా స్లోగా గ్రాడ్యువల్ గా పెరిగేదానికి దోహదపడుతుంది. అట్లాగే ఈ ఫైబర్ ఉండటం వల్ల క్వాంటిటీ కూడా మనం త్వరగా పొట్ట నిండినట్టు అనిపించి ఎక్కువ తినాం. సో అందువల్ల ఫైబర్ తో కూడుకున్నట్లు తినాలి తప్పితే వాటిని జ్యూస్ చేసుకుని తాగితే షుగర్ ఫాస్ట్ గా పెరగటం, దాని నుంచి మళ్ళీ ఈ డయాబెటీస్ కంట్రోల్ తప్పిపోవడం జరుగుతుంది. డాక్టర్ గారు, మన ఈ మధ్య కాలంలో డయాబెటీస్ని దృష్టిలో పెట్టుకుని టీ, ఫుడ్స్ ప్రతిదీ కూడా దానికి టీలో షుగర్ వేసుకోకూడదు, ట్యాబ్లెట్స్ వచ్చినాయో ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే అది వాటికి తీగ ఉండి తాగి అసలు ఇవి కరెక్టేనా? ఇవి అంటే అది తీగా ఉంటది కానీ అందులో షుగర్ పెంచే లక్షణాలు లేవు అని చాలా విపరీతంగా వ్యాపారం జరుగుతుంది. చాలా ప్రొడక్ట్స్ వస్తున్నాయి మార్కెట్లోకి. అసలు ఇందులో వాస్తవాలు ఎంత? అంటే ముఖ్యంగా డయాబెటీస్ వచ్చిన వ్యక్తి సడన్ గా ఈ దాని నుంచి ఇలా తీపి వస్తువులు తినకూడదు, మన జీవితంలో తీపి లేదు అనే బాధ ఉంటుంది. కొంతమంది నాకు చెప్తూ ఉంటారు, రోజు కనీసం 1-2 సార్లు అన్నా పంచదార లేకుండా కాఫీ, టీ తాగలేకపోతున్నామండి అని. సో మరి అలాంటి వారి కోసం ముఖ్యంగా ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వీటిని లిమిటెడ్ మోతాదులో వాడుకోవటం వల్ల ప్రమాదం లేదు. అంటే లిమిటెడ్ అంటే జనరల్ గా ఇవి టాబ్లెట్స్ రూపంలో అందుబాటులో ఉన్నాయి, అలాగే మనకి పౌడర్ రూపంలో ఉంది. ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ని రోజు మొత్తం మీద 1-2 సార్లు టాబ్లెట్స్ ని వాడుకోవచ్చు. కాఫీ టీలో ఒక టాబ్లెట్ అట్లా వేసుకొని కాఫీ, టీ తాగవచ్చు. ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ లో ఇలాంటి వాటిలో వాడటం అంత సేఫ్ కాదు. సో ఎందుకంటే ఆ వ్యక్తి రెగ్యులర్ గా ఇది తాగలేకపోతున్నాను, తీపి లేదు అని బాధపడుతూ జీవితం గడపటం. మరి కొంతమందిలో వాళ్ళు ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వాడకుండా పంచదార వాడటం వల్ల షుగర్ కంట్రోల్ తగ్గిపోతుంది. సో కొంతమంది షుగర్ బదులు బెల్లం వేసుకొని తినొచ్చు అని బెల్లంతో తయారు చేసిన స్వీట్స్, బెల్లం వాడటం చేస్తూ షుగర్ కంట్రోల్ తగ్గిపోతూ ఉంటారు. అట్లాగే కొంతమంది ముఖ్యంగా స్వీట్స్ రూపంలో ఈ అంటే డయాబెటిక్స్ కోసమే తయారు చేసిన స్వీట్స్ అని చెప్పి ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ తో తయారు చేసిన స్వీట్స్ తింటూ ఉంటారు. సో అది కూడా మంచిది కాదు. ఎందుకంటే ముఖ్యంగా ఈ స్వీట్స్ తయారు చేసే దానిలో మరి మైదా పిండి, అట్లాగే గీ, ఆయిల్స్ ఎక్కువ వాడతారు. సో దాని నుంచి క్యాలరీస్ ఎక్కువ వస్తాయి. సో అందువల్ల ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కూడా మోతాదుకు మించి ఎక్కువగా తీసుకోవడం ప్రమాదం. సో అది రోజుకి 1 or 2 టాబ్లెట్స్ ని కాఫీ, టీలో తీసుకోవచ్చు. ఎప్పుడైతే వాళ్ళకి మనం ఈ తీపి అనేది లేకుండా తాగలేము అని అనుకుంటారో వారి కోసం. డాక్టర్ గారు, అట్లాగే ఇప్పుడు మనం ఫుడ్ గురించి మనం చర్చించుకున్నాం. ఓకే, ఇప్పుడు వాటర్ ఏమన్నా ఇంత మోతాదులో తీసుకోవాలి, ఈ సమయంలో వాటర్ తాగాలి అనేది ఏమన్నా డయాబెటీస్ పేషెంట్స్కి ఏమైనా ఉందా? అంటే ముఖ్యంగా డయాబెటీస్ కంట్రోల్ లేనటువంటి వారిలో డీహైడ్రేషన్ వస్తుంది. ఎందుకంటే ఎక్కువ వాటర్ బాడీలో నుంచి ఈ పాస్ రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. షుగర్ కంట్రోల్ లేని వాళ్ళలో ముఖ్యంగా ఈ వేసవి కాలంలో అయితే ఇంకా సివియర్ డీహైడ్రేషన్ గురవుతూ ఉంటారు. అందువల్ల డయాబెటీస్ ని ఫస్ట్ కంట్రోల్ చేసుకోవడం ద్వారా మనం కొంత డీహైడ్రేషన్ గురవకుండా కాపాడుకోవచ్చు. సో కనీసం ఈ డయాబెటీస్ ఉన్న వ్యక్తులు కాకుండా నార్మల్ పీపుల్ కూడా మినిమం 2 to 3 లీటర్స్ వాటర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే సీజనల్ గా మరి ముఖ్యంగా అంటే బయట ఎండలో ఎక్కువ శారీరక శ్రమ చేసేవాళ్ళు, సివియర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండి స్వెట్ రూపంలో ఎక్కువ బాడీలోంచి ఫ్లూయిడ్స్ పోయేవాళ్ళు, ఇంకా అవసరమైతే మరి సమ్మర్లో 5 లీటర్స్ దాకా కూడా తీసుకోవచ్చు, 4-5 లీటర్స్. ముఖ్యంగా గుండె, కిడ్నీకి సంబంధించిన సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, కొంతమంది హార్ట్ పంపింగ్ తక్కువగా ఉంటుంది, హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నటువంటి వాళ్ళు 20-25%, 30% ఇట్లా ఉన్నటువంటి వాళ్ళు, మరి కిడ్నీస్ ఫెయిల్ అయినటువంటి వాళ్ళు కూడా మరి ఆ ఫ్లూయిడ్ లెవెల్స్ని జాగ్రత్తగా చూసుకొని వాళ్ళ కండిషన్ బట్టి మరి 1 to 1.5 లీటర్ ఇట్లా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, ఈ డయాబెటీస్ వచ్చిన వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతో ఏదైనా సమస్యలు ఏమైనా ఎదుర్కొంటుంటారా? అంటే ముఖ్యంగా చిన్నపిల్లల్లో షుగర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వారిలో మరి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రావటం, డిప్రెషన్కి గురి అవటం, లేదంటే వాళ్ళు అసలు పూర్తిగా మాట వినకుండా మొండిగా తయారవటం, ఇట్లాంటి సమస్యలు వస్తాయి. దానికి ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ సపోర్టు, వాళ్ళ పేరెంట్స్ సపోర్టు,
ఇవన్నీ తప్పనిసరిగా అవసరం అవుతాయి. ఓకే. అట్లాగే టైప్ 2 డయాబెటీస్ పెద్దవారిలో షుగర్ వచ్చినప్పుడు ముఖ్యంగా అంటే వాళ్ళకి టైంకి ఆహారం తీసుకునేటట్లు ఇంట్లో వాళ్ళంతా కూడా, అంటే కొంతమంది జనరల్గా మనకి ఈ హౌస్ వైఫ్స్ వాళ్ళ హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేదాకా తినకుండా కూర్చొని షుగర్ డౌన్ అయిపోయి షుగర్ నీరసం వచ్చి కంట్రోల్ అవ్వకుండా ఉంటారు. సో అవి మరి ఎందుకంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు తప్పనిసరిగా టైంకి తీసుకోవాలి. అంటే ఇక్కడ మన భారతీయ సాంప్రదాయంలో భర్త తిన్న తర్వాత భార్య తినాలి ఇటువంటివి ఉన్నాయి. అఫ్కోర్స్ ఇప్పటికీ అంటే వాస్తవం చాలా వరకు మోడర్నైజ్ అయిపోయారు, కానీ ఇప్పుడు అంటే సాంప్రదాయబద్ధ వృత్తులు, వ్యాపారాలు, వ్యవసాయాలు ఉన్నప్పుడు అది పాటించేవారు. అయితే ఇప్పుడు శాస్త్ర సాంకేతిక రంగాలు పెరిగిన తర్వాత అందరూ ఒకే చోట ఒకేసారి కూర్చున్న అవకాశాలు కూడా మృగ్యమైపోయాయి. అయితే ఇప్పటికి కూడా కొన్ని హౌస్ వైఫ్ గా ఉండేవాళ్ళు ఆ సెంటిమెంట్ గా ఫీల్ అయ్యి భర్త వచ్చిన దాకా తింటాం, భర్త తిన్న తర్వాత తింటాం అనేది, అది ఆ హౌస్ వైఫ్ కి డయాబెటీస్ ఉంటే ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది తప్పనిసరిగా. మరి ఇప్పుడు కొన్నిసార్లు ఆఫీస్ పని మీద వ్యాపార రీత్యాన వాళ్ళు నైట్ లేట్ అవుతూ ఉంటుంది, ఫంక్షన్స్ వాళ్ళు వచ్చేదాకా వీళ్ళు తినకపోవటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళ డయాబెటీస్ లో ఎక్కువ హెచ్చు తగ్గుల అప్ అండ్ డౌన్స్ ఎక్కువ అవుతున్నాయి. సో వీళ్ళు డౌన్ అయిపోయి నీరసం మీద ఎక్కువ తినేయటం, మందులు పని చేయకపోవటం, ఇలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందువలన మరి ఇంట్లో అంటే ఫ్యామిలీలో ఎటువంటి సపోర్ట్ కావాలని అడిగారు కాబట్టి జనరల్గా ఈ ఆహారం టైంకి తినడానికి వాళ్ళకి ఖచ్చితంగా వీళ్ళు సహకరించాలి. అట్లాగే కొంతమంది పెద్ద వయసు వచ్చిన వాళ్ళకి అందుబాటులో ఈ ఇన్ బిట్వీన్ మధ్య మధ్యలో తీసుకోవడానికి ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే కొంతమంది నాకు పేషెంట్స్ చెప్తూ ఉంటారు, సార్ మీరు చెప్పినట్టు తినాలి, ఇంట్లో సహకరించాలి కదండి. అంటే వాళ్ళకి సపోజ్ ఒక ఓల్డ్ పర్సన్ వచ్చాడు, ఒక 60-70 years మేల్, ఆయన వైఫ్ ఉండకపోవచ్చు. సో ఇంట్లో మా కోడళ్ళు లేకపోతే పిల్లలు వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు, వాళ్ళని ఎన్నిసార్లు అడగాలంటే మాకు గిల్టీగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. కానీ మరి వాళ్ళు అలా టైం కనుక తినకపోతే వాళ్ళ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది, షుగర్ డౌన్ అయిపోయి వాళ్ళు పడిపోయే అవకాశం ఉంది. ఒక్కోసారి బాత్రూమ్కి వెళ్ళి లో షుగర్ అయి పడిపోయి ఫ్రాక్చర్స్ అవటం, హెడ్ ఇంజరీస్ అవటం, ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. లేదంటే మిడ్ నైట్ షుగర్ డౌన్ అయిపోయి కోమాలకు వెళ్ళి ఎమర్జెన్సీగా హాస్పిటల్కి తీసుకెళ్లే పరిస్థితి వస్తుంది. అందువల్ల తప్పనిసరిగా ఈ ఓల్డ్ ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి ఇంట్లో వాళ్ళ డయాబెటీస్ ఉంటే వాళ్ళ పిల్లలు మరి కుటుంబ సభ్యులు తప్పనిసరిగా వాళ్ళ టైంకి ఆహారం అందించాల్సిన బాధ్యత ఉంది. అట్లాగే రోజుకి 4 to 5 times 2-3 సార్లు కాకుండా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా చేయకపోతే ఆ ఎఫెక్ట్ ఆ కుటుంబం మొత్తం మీద పడుతుంది. ఎందుకంటే ఇతను సడన్గా సిక్ అయినప్పుడు హాస్పిటలైజేషన్ అవ్వాల్సి వస్తుంది, దాని ఎఫెక్ట్ ఇండైరెక్ట్గా ఫ్యామిలీలో ఉండే అందరి మీద పడుతుంది. వీళ్ళ ఆఫీస్ వెళ్లకుండా సెలవు పెట్టాల్సి రావడం, పిల్లల స్కూల్స్ డిస్టర్బ్ అవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. డయాబెటీస్ డోంట్ వరీ కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. డయాబెటీస్ డోంట్ వరీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు భార్యకి డయాబెటీస్ ఉన్నా లేకపోతే భర్తకి డయాబెటీస్ ఉన్నా వీళ్ళిద్దరు ఉండే మ్యారేజ్ అప్లికేషన్స్ లైక్ సెక్సువల్ రిలేషన్స్ ఇటువంటి వాటి మీద ఈ డయాబెటీస్ ప్రభావం ఉంటుందా? ఖచ్చితంగా మధుమేహ వ్యాధి వలన ఈ సంసారిక జీవితంలో కొన్ని ఇబ్బందులు రావడం జరుగుతుందని, అది కంట్రోల్లో పెట్టుకోకుండా నెగ్లెక్ట్ చేసే వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే డయాబెటీస్ వలన నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. ఓకే. దానికంటే ముందు అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో వీక్నెస్ ఉంటుంది, నీరసం, నిస్సత్వం ఉంటుంది. దాని నుంచి కొంత సెక్షువల్ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అట్లాగే వారిలో ఉండే ఈ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, లవణాలలో హెచ్చుతగ్గులు, డీహైడ్రేషన్ వలన నీరసం అనేది సహజంగా వస్తుంది. అది ప్రారంభ దశలో ఉన్నప్పుడు జరిగేది. అదే డయాబెటీస్ని ఎక్కువ సంవత్సరాలు నెగ్లెక్ట్ చేసిన వాళ్ళలో నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవడం వల్ల ఈ అంగస్తంభన లోపల రావడం పురుషుల్లో, అట్లాగే ఇన్ఫెక్షన్స్ రావడం, అంటే ముఖ్యంగా పురుషాంగం మీద పూర్వ చర్మం చిట్లి సెక్షువల్ యాక్ట్ పెయిన్ఫుల్గా ఉండటం, అట్లాగే మరి ఇన్ఫెక్షన్స్ వలన వాళ్ళకి ఆ కోరికలు తగ్గిపోవడం జరుగుతుంది. అలాగే లేడీస్లో కూడా తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్స్, డయాబెటీస్ కంట్రోల్లో లేకపోతే వచ్చే కామన్ ఇన్ఫెక్షన్ యూటీఐ, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. సో దాని నుంచి వాళ్ళకి అది ఇంట్రెస్ట్ లేకపోవటం, మరి సెక్షువల్ సమస్యలు చాలా కామన్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళు చూస్తూ ఉంటామండి. సో వాటి గురించి వాళ్ళు మరి డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకోవటం కానీ ఇంకా ఇతర సమస్యలు, కేవలం డయాబెటీసే కాకుండా మానసిక సమస్యల వలన, స్మోకింగ్ వలన, మరి ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లం, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం వలన ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. సో అందువల్ల ఏంటంటే డయాబెటీస్ ఒకటే కాదు, ఇంకా ఇతర సమస్యలను కూడా వాళ్ళు ఓవర్కమ్ చేయగలిగితేనే ఈ వాళ్ళ యొక్క సో మీరు చెప్తున్న దాన్ని బట్టి భార్యాభర్తల మధ్య ఈ భార్యలో కావచ్చు భర్తలో కావచ్చు ఈ డయాబెటీస్ ఉంటే వాళ్ళకి లైంగిక సంబంధాలు దెబ్బతినే అవకాశం
కొంతవరకు Yes. ఉంటుంది. అయితే నేను నా దగ్గరికి వచ్చిన క్లయింట్స్లో చూశాను సార్, చాలా మందిలో కొంతమంది డయాబెటీస్ ఉన్నప్పటికీ దే ఆర్ ఎంజాయింగ్ వెల్, ఎస్, బట్ కొంతమంది డయాబెటీస్ ఉంది కాబట్టి అసలు మొత్తం అవాయిడ్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అంటే డయాబెటీస్ ఉన్నప్పటికీ కొంతమంది బాగానే ఉండటానికి, మరికొంత బాగానే ఉండలేకపోవటానికి కారణాలు ఏమిటంటే? అదేనండి, డయాబెటీస్ ఉన్నప్పుడు కొంతమంది డిప్రెషన్ గురయ్యి మానసికంగా ఈ వ్యాధి గురించి ఆలోచిస్తూ డిప్రెషన్కి వెళ్ళిపోయి దాని వలన వచ్చే సమస్యల్లో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఒకటి అవుతుంది. అట్లాగే కొంతమందిలో ఒక అపోహ ఏంటంటే డయాబెటీస్ ఉన్నప్పుడు ఈ సెక్స్ వలన అది ఆపోజిట్ పార్ట్నర్కి స్ప్రెడ్ అవుతుందనే ఒక అపోహ ఉంటుంది. అది నిజం కాదు, ఎందుకంటే డయాబెటీస్ ఈజ్ నాట్ ఇన్ఫెక్షస్ డిసీజ్, అంటువ్యాధి కాదు. సో అందువల్ల ఏంటంటే డయాబెటీస్ ఉన్నప్పటికీ కూడా అది లైఫ్ పార్ట్నర్కి స్ప్రెడ్ అవడం అనేది జరగదు. సో ఆ అపోహ కొంతమందిలో ఉండొచ్చు. జనరల్గా డయాబెటీస్తో పాటు అసోసియేటెడ్గా వాళ్ళ యొక్క లైఫ్లో ఉండేటువంటి స్ట్రెస్, పని ఒత్తిడి కానీ ఇలాంటి వాటి వలన కూడా ఈ సెక్షువల్ లైఫ్ వాళ్ళకి అంత హ్యాపీగా ఉండకపోవచ్చు. సో డయాబెటీస్ ఉండి కూడా కొంతమంది ఆరోగ్యంగా డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకుంటూ వాళ్ళు సెక్షువల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. డాక్టర్ గారు, అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే డయాబెటీస్ ఉంటే మొత్తం మీద మేల్ అండ్ ఫీమేల్ మధ్య సెక్సువల్ డెఫిషియన్సీకి అవకాశం ఉందని చెప్తున్నారు. అటువంటప్పుడు చిన్న వయసు నుంచి డయాబెటీస్ వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓకే, మ్యారేజ్ కాకముందే అని డయాబెటీస్ వచ్చింది అనుకోండి. ఓకే, ఈరోజు అమ్మాయిలు కూడా చాలా ఫాస్ట్గా ఉంటున్నారు, అంటే చదువుకుంటున్నారు, జాబులు చేస్తున్నారు, ప్రతి దానిలో అవగాహన కలిగి ఉంటున్నారు. ఓకే, తన భర్త ఎలా ఉండాలని అనుకుంటారు. నా దగ్గర అనేక కేసులు చూశాను, తన భర్త ఇంపార్టెంట్ అని చెప్పి అతను వదిలించుకునే పరిస్థితి చేయటం, వేరే పెళ్లికి వెళ్ళిపోవటం చేస్తున్నారు. అటువంటిప్పుడు పెళ్లికి ముందే తమకు డయాబెటీస్ ఉంది అని గుర్తించిన యువకులు లేదా యువతులు పెళ్లి విషయంలో ముందుకు వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా? డయాబెటీస్ ఉన్నప్పుడు ఈ మధ్యకాలంలో మనం యువతలో కూడా డయాబెటీస్ని చూస్తున్నాం, ముఖ్యంగా ఈ టైప్ 2 డయాబెటీస్ని. ఎందుకంటే చాలా ఎక్కువగా వచ్చే డయాబెటీస్ ఇదే కాబట్టి దీని బారిన ఎక్కువగా సాఫ్ట్వేర్ పీపుల్ కానీ, ఈ కాల్ సెంటర్స్లో వర్క్ చేసేవాళ్ళు కానీ, ఎక్కువ సెడెంటరీ జాబ్స్లో ఉండేవాళ్ళలో టైప్ 2 డయాబెటీస్ని చూస్తున్నాం. అట్లాగే మ్యారేజెస్ లేట్గా చేసుకోవటం వల్ల కూడా 30-35 దాకా ఆగటం వల్ల డయాబెటీస్ బారిన పడటం కూడా జరుగుతుంది. అంటే మ్యారేజ్ లేట్ గా చేసుకోవటం మూలంగా పడుతుంది. అంటే వాళ్ళు అంటే ఏదో ఒక రీజన్స్ వల్ల మ్యారేజ్ ని కొంతకాలం డిలే చేసుకుంటూ ఈ లోపు డయాబెటీస్ అటాక్ అవుతుంది. వాళ్ళ యొక్క ప్రొఫెషన్ లో కానీ, వాళ్ళ కెరీర్ లో కానీ, వాళ్ళు అనుకుని సాధించేదాకా ఆగటం వల్ల ఏజ్ పెరుగుతూ డయాబెటీస్ 30-35 లోపు వచ్చేస్తుంది జరుగుతుంది. అలా వచ్చినాక వాళ్ళు కొంతమంది డిప్రెషన్ గురి అవుతున్నారు, మ్యారేజ్ చేసుకోకూడదనే ఒక ఒపీనియన్కి రావడం జరుగుతుంది. కానీ డయాబెటీస్ ఉన్నప్పటికీ కూడా దాన్ని మంచి కంట్రోల్లో ఉంచుకుంటూ వాళ్ళు మరి మ్యారేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే డయాబెటీస్ ఉండటం అనేది మ్యారేజ్కి అడ్డంకి కాదు. కాకపోతే సమస్య ఎక్కడ వస్తుందంటే ఈ వ్యాధి గురించి వాళ్ళకి చెప్పాలా వద్దా అనేది, చెప్తే మ్యారేజ్ చేసుకోరని దాన్ని చెప్పకుండా చేసుకోవడం, ఆ తర్వాత ఈ వ్యాధి వచ్చిందని ముందు చెప్పలేదని, ఇలాంటి ఎన్నో డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి. పేషెంట్స్ కూడా మరి ఇట్ ఈస్ ఎ డిఫికల్ట్ టు ట్యాకిల్. అంటే వాళ్ళకి చెప్పి చేస్తే మరి భవిష్యత్తులో సమస్య ఉండదు, చెప్పకపోతే కొన్నిసార్లు సో మెనీ అదర్ ప్రాబ్లమ్స్. ఓకే, నేను జనరల్గా ఒక సైకాలజిస్ట్గా, ఒక సెక్స్ థెరపిస్ట్గా కూడా నేను నా దగ్గర కొంచెం కేసులు చూస్తున్నాను. పిల్లలు పుట్టిన ఒక 4-5 సంవత్సరాల తర్వాత ఆ ఫీమేల్ చాలా ఫ్రీగా అయిపోయి చాలా రిలాక్స్గా ఉండి తన భర్తతో ఎక్కువగా గడపాలనుకున్న పరిస్థితి కనిపిస్తుంటుంది. సాధారణంగా ప్రజెంట్ ఏజ్ స్ట్రాటజీ ఒక 30 ఏళ్ళు దాటిన మహిళలో అప్ టు మెనోపాజ్ చాలా హెవీగా లైంగికపరమైన కోరికలు కలిగి ఉంటున్న స్థితిని చూస్తున్నాం. 30 years దాటిన తర్వాత మగాడేమో ఆర్థికపరమైన అంశాల మీద, కుటుంబాన్ని సెటిల్ చేసుకోవటం, పిల్లల యొక్క కెరీర్ ఆస్పెక్టు, అలాగే తన కన్న తల్లిదండ్రుల విషయంలో కేర్ తీసుకోవటం, ఇటువంటి అంశాల మీద దృష్టి పెడతాం. ఇక్కడ అసలు మామూలు సామాజిక ఇటువంటి అంశాల మూలంగానే అంటే భార్యకి భర్తకి మధ్య కొంత గ్యాప్ కనిపిస్తుంది. భార్య తనతో భర్త ఎక్కువసేపు గడపట్లేదని అంటున్న పరిస్థితి మేము చూస్తున్నాం జనరల్గా. అటువంటిప్పుడు అంటే 30 years తర్వాత స్త్రీ లైంగికపరమైన సంబంధాన్ని ఎక్కువగా కావాలని కోరుకుంటున్న నేపథ్యంలో డయాబెటీస్ ఉన్న భర్త అటువంటి భార్యని మేనేజ్ చేయడానికి ఏం చేయాలి? డయాబెటీస్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు దీన్ని కంట్రోల్ చేసుకుంటూ సెక్షువల్ లైఫ్ని మేనేజ్ చేయొచ్చు. డయాబెటీస్ని నెగ్లెక్ట్ చేస్తే డెఫినెట్గా దానిలో వాళ్ళు కొంత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకుంటంతో పాటు ఇతర స్ట్రెస్ ఫ్యాక్టర్స్, అంటే వాళ్ళ కెరీర్లో ఉన్నటువంటి గోల్స్ని సాధించడానికి కానీ, లేదంటే వాళ్ళ
ఇతర బిజినెస్లో ఉండే స్ట్రెస్ కానీ తోడైతే ఈ ప్రాబ్లం ఇంకెక్కువ అవుతుంది. సో మరి వాటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి వాళ్ళ లైఫ్ స్టైల్లో మాడిఫికేషను, బిహేవియర్లో మాడిఫికేషన్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా డయాబెటీస్ ఉన్నా కానీ వాళ్ళ యొక్క సెక్షువల్ లైఫ్లో ఎటువంటి సమస్య ఉండదు. డాక్టర్ గారు ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటంటే, ఇప్పుడు హౌస్, ఆఫీసు, ఫిక్స్డ్ టైమింగ్స్, ఫిక్స్డ్ లైఫ్ షెడ్యూల్ అనుకోండి, వాళ్ళు కంట్రోల్ చేసుకోగలుగుతారు. కానీ మార్కెటింగ్ పీపుల్ ఉంటారు, కరెక్ట్, వాళ్ళు రోజుకి కొన్ని 10 లేదా 100 కిలోమీటర్ జర్నీ చేయాల్సి ఉంటారు. ఈ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ ఫాలో కావటం సాధ్యం కాకపోవచ్చు. అలాగే టైంకి నిద్రపోవటాలు లేదా టైం మీరు కూడా సాధ్యం. ఇటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ముఖ్యంగా ఈ మార్కెటింగ్ జాబ్స్ లో ఉండే వాళ్ళలో ఎక్కువ యంగ్ పీపుల్ చూస్తూ ఉంటాం డయాబెటీస్ తో. వాళ్ళు ఎరాటిక్ ఫుడ్ హ్యాబిట్స్, టైంకి తినరు, మరి దాంతో డయాబెటీస్ కంట్రోల్ అవ్వక చిన్న వయసులో కాంప్లికేషన్ వస్తున్న వాళ్ళు చూస్తున్నాం. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఖచ్చితంగా వాళ్ళు కృషి చేయాలి. ఎందుకంటే వాళ్ళ జాబ్ పరంగా వాళ్ళకి కుదరదు అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే వాళ్ళు అంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే డాక్టర్ గారు, వాడు జర్నీ చేయాలి, ట్రైన్ కోసం చూస్తుంటాడు, ఆ ట్రైన్ 2 గంటలు లేటర్ ప్రకటిస్తాడు, బస్సు. ఓకే, ఇట్లా ఎందుకంటే వీళ్ళు అనుకున్న దట్ ఈస్ నాట్ దేర్ హ్యాండ్స్. ఓకే, ఇట్స్ సిచ్యువేషనల్ ప్రాబ్లం. అట్లా ఇది ఒక క్రిటికల్. మనం ఒక డాక్టర్ గా మనం సలహా ఇస్తాం, కరెక్టే, వాటి పాటించాలని వాడు కూడా అనుకుంటారు, కానీ సిచ్యువేషన్స్ వాడు అనుకోనిచ్చాడు. అటువంటి క్రిటికల్ సిచ్యువేషన్ లో దానికి ఆ ప్రాబ్లమ్ మినిమమైజ్ చేసుకోవడానికి అసలు అంటే డాక్టర్ గా మీరు ఇచ్చే సలహా? జనరల్ గా అంటే కొంతమంది అంటే మార్కెటింగ్ జాబ్స్ లో ఉండేవాళ్ళు యూజువల్ గా ఇంటికి వచ్చి భోంచేసేది చాలా తక్కువగా ఉంటుంది. బయటికి వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళతో పాటు వీలైనంత వరకు కొన్ని ఫుడ్ ఐటమ్స్ ని, అంటే ఫ్రూట్స్ కానీ అట్లాగే వెజిటబుల్ సలాడ్స్ కానీ, అంటే కొన్ని ఈజీగా క్యారీ చేసే వాళ్ళతో పాటు తీసుకుని వెళ్ళగలిగితే మధ్యలో ఒక 5 minutes అది పెద్ద టైం పట్టదు, మధ్యలో బ్రేక్ ఇచ్చి ఇన్ బిట్వీన్ తీసుకోవాల్సిన స్నాక్స్ తీసుకోవటం. అట్లాగే మరి లంచ్ టైంలో వాళ్ళు మార్కెటింగ్ జాబ్స్లో ఉన్న ఎక్కడన్నా వెళ్ళినప్పుడు ఆ టైంకి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళతో పాటు ఫుడ్ క్యారీ చేయగలిగితే దాన్ని తీసుకుంటారు, లేదంటే అందుబాటులో ఉన్నటువంటి క్యాంటీన్స్లోనో హోటల్స్లోనో తింటారు. సో టైంకి తినేటట్టు వాళ్ళు ఖచ్చితంగా ఆహారాన్ని తీసుకెళ్ళాలి వాళ్ళతో పాటు. ఎందుకంటే ఈవెన్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళతో పాటు ఈ మధ్యలో తీసుకోవాల్సిన స్నాక్స్ని వాటిని తీసుకెళ్ళి మధ్యలో ఫాలో అవుతూ ఉంటారు, బ్యాంక్స్లో కానీ అట్లాగే స్కూల్స్లో కానీ ఉంటారు. బట్ ఈ మార్కెటింగ్ పీపుల్ ఏంటంటే బయట ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటారు కాబట్టి, బట్ ట్రావెల్ చేస్తున్నా వాళ్ళు రైల్వే స్టేషన్లో ఉన్న, బస్ స్టాండ్లో ఉన్న క్యాంటీన్స్ ఉంటాయి. సో వాళ్ళతో పాటు ఫుడ్ కనుక అందుబాటులో ఉంటే మధ్యలో వెళ్ళి తీసుకోవచ్చు. ఈవెన్ ట్రావెల్ చేసే టైంలో అయినా ఆ స్నాక్స్ మధ్యలో తినవచ్చు. సో అందుకని వాళ్ళు ఎప్పుడు కూడా కొంత ఫుడ్, ఎస్పెషల్లీ మనం డయాబెటీస్ అంటేనే వాళ్ళతో కొన్ని ఐటమ్స్ క్యారీ చేయమని చెప్తాం. ఎస్పెషల్లీ చాక్లెట్స్ కానీ, షుగర్ కానీ, మధ్యలో లో షుగర్ అవుతుంది, షుగర్ డౌన్ అయిపోయి చెమటలు బట్టి కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. అలా అవ్వకుండా ఉండాలంటే ఇమీడియట్ గా వాళ్ళు తినడానికి షుగర్ని ఇమీడియట్ గా పెంచే కొన్ని ఫుడ్స్ ఉంచుకోమని చెబుతాం. అలాగే మరి రెగ్యులర్ గా వాళ్ళ జాబ్ లో కనుక వాళ్ళు ఆహారం ఇంటికి వెళ్ళే తినే పరిస్థితి లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళతో పాటు క్యారీ చేయాల్సి ఉంటుంది. ఆ క్యారీ చేసుకుంటూ వాళ్ళు కనుక ఫాలో అవ్వగలిగితే లాంగ్ రన్ లో వాళ్ళు ముఖ్యంగా, ఎందుకంటే అది దీర్ఘకాలంగా వాళ్ళ యొక్క ప్రొఫెషన్ మీద, వాళ్ళ హెల్త్ మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కెరీర్ పరంగా కూడా దెబ్బతినే అవకాశం ఉంది. సో దీన్ని ఖచ్చితంగా వాళ్ళు పాటించగలిగితే డెఫినెట్గా వాళ్ళు ఇంకెక్కువ కాలం వాళ్ళ ప్రొఫెషన్లో వర్క్ చేయగలుగుతారు. ఓకే వ్యూయర్స్, ఈరోజు డయాబెటీస్ గురించి ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాం. అయితే మరిన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అందుకే మరో ఎపిసోడ్లో మరిన్ని కొత్త విషయాలతో డాక్టర్ గారితో మనం కలుద్దాం.